ఇచ్చిన వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు, నాగరాజుతోపు, నిడుమసిలి, ముదివర్తిపాలెం గ్రామాల్లో ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బులున్న వాళ్లంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో నెరవేర్చలేని హామీలన్నీ ఇచ్చి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావల్లూరు శ్రీనివాసులు రెడ్డి, ముదివర్తిపాలెం సర్పంచ్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పల్లిపాడు జయరామయ్య, వైసీపీ సీనియర్ నాయకులు మనోహర్, పరమయ్య, కొండలపూడి శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కావలి రవికుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనసేన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు ప్రజల్లోకి ఓట్ల కోసం. చంద్రబాబు సంగతి మీ అందరికీ తెలుసు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, మేనిఫెస్టోలో పెట్టడం, గతంలో కూడా 600 వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు, పొదుపుకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు, ఏమీ కూడా చేయలేదు. 600 వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు మరలా ఎలక్షన్స్ వచ్చాయని కొత్త మేనిఫెస్టోతో రకరకాల వాగ్దానాలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు, రైతులకు అండగా ఉన్నారు. రైతుల విషయానికి వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్కి శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అవి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవాలు చేయించుకున్నాం. అదేవిధంగా పల్లిపాడు నుంచి కుడితిపాడెం వరకు పొర్లు కట్టలు నిర్మించుకున్నాం. వాటి వల్ల చాలా ప్రమాదం జరిగేది, పటిష్టంగా కూడా నిర్మించినాం. మన నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా దగ్గర ఉండి, రైతులందరూ దగ్గర ఉండి చాలా బాగా చేయించుకున్నారు. అదేవిధంగా ముదివర్తిపాలెం, ముదివర్తి మధ్య కాజ్వే, సబ్మర్సిబుల్ కాజ్వే 93 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఈ మధ్యనే శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించామని మీ అందరికీ తెలుసు. ఈరోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక 2 సంవత్సరాల నుంచి బాగా పండుతున్నాయి, మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. 20,000 నుంచి 22,000, 23,000 దాకా ఉండింది. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. పేదలందరికీ అండగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు అందరూ ఏకమైనారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మరోపక్క రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ. 16 నెలలు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు చేస్తుంది? చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిపోయి సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకునింది. ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజల ఆశీర్వాదం ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అండగా ఉన్నారు. ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక మన నియోజకవర్గం కోవూరు. నేను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరు మమ్మల్ని గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో. ప్రతి గడపకు వెళ్ళాం, సంక్షేమ పథకాల గురించి వివరించాం, కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. నిత్యం మన ఇళ్ళు మీకోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వ్యక్తులను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి ఈరోజు తీసుకొచ్చి కోవూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డిని. వాళ్ళెవరు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి 6 సంవత్సరాలు రాజ్యసభ విలాసవంతమైన జీవితం గడిపి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా వేయించుకొని ప్రశాంత్ రెడ్డిని, ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వేయించుకొని బాగా సంపాదించుకొని ఈరోజు మన పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ తరఫున భార్యాభర్తలు ఇద్దరూ పోటీ చేస్తూ ఉన్నారు. ఒక్కటి ఆలోచించండి, ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే 3-4 గేట్లు దాటిపోవాలి, సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంట్లో పేదలకు మాత్రం